అక్కడి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దొంగరాముడి గుడిగా పిలుచుకుంటారు భక్తులు. ప్రధానమైన పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామనవమికి నిర్వహించే వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. స్థానిక మెయిన్ రోడ్లోని గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ చేశారు. 9 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్ల ఎదుర్కోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం 11 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా గురువారం శ్రీ సీత అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడ ముద్దల ప్రసాద వినియోగం నిర్వహించారు. 28వ తేదీన రథోత్సవం, 29వ తేదీన ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 10 గంటలకు చక్రస్నానం ఉంటాయని వంశపారంపర్య ధర్మకర్త కోగంటి రాంబాబు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అమర్నాథ్ పర్యవేక్షించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్, గాడిబావి సెంటర్, మెయిన్ రోడ్, తెనాలి. 106 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అనేది వార్షిక బ్రహ్మోత్సవంలో లాగా గత 3 రోజుల నుంచి 26న అంకురార్పణ జరిగినది. 27 ఇవాళ స్వామివారి కళ్యాణం, రేపు 28 ఊరేగింపు, 29 వసంతోత్సవం, మళ్ళీ సమారాధనతో 16 రోజుల పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ దేవాలయం ఎంత ప్రాచుర్యం ఏంటంటే భద్రాద్రి రామాచార్యులు లాగా శ్రీరామరావు గారు కుడి చేతి వక్షస్థలం మీద ఆసీనులై ఏకశిలతో ఉంటారు. దాని మూలాన ఈ కార్యక్రమానికి ఈ అక్షింతలు పంచే విషయం కానీ, అంకురార్పణప్పుడు గరుడు ముద్దల విషయం కానీ చాలా శాస్త్రోక్తంగా చాలా ప్రాచుర్యం ఉన్నది. ఈ గరుడు ముద్దల మూలాన ఈ సంతానం లేని వాళ్ళందరికీ బాగా సంతానం ఉంటుందండి, సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఈ అక్షింతల మూలాన స్వామివారి అందరికీ కళ్యాణంలో కాస్త వధువర్లు కలుపుకొని అమ్మవారు ఇద్దరు ఏకశిల మీద ఉంటారు. అట్లాగే ఇక్కడ స్వామివారు అమ్మవారికే శిల మీద ఏకశిలగా ఉంటారు కనుక ఇది 2వ భద్రాచలం. అక్కడ స్వామివారు సీతారామచంద్ర స్వామివారు, ఇక్కడ స్వామివారి పేరు కూడా సీతారామచంద్ర స్వామివారు.